మన ప్రాథమిక అంచనాలు తక్షణ సాయం కింద 1000 కోట్లు అడిగిన హుదూద్ తుఫాన్ సంగతి మీరు ఒకసారి మర్చిపోతే నేనేం చేయాలా? మహేష్ గారు, మీ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యవేక్షించినప్పుడు 30 ఇళ్ళు ఉన్న దగ్గర 500 రూపాయలు ఇచ్చారు. ఆ వీడియో చూడమంటే మీరు కూడా తెలిసే విషయం. ఏంటి 500 రూపాయలు సరిపోతాయా అన్న ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారు గురు ఈ రోజు కూడా కూటమిలో ఉండి ఎలాంటి ప్రశ్నలు సంధించాలన్న దాని మీదే మా అందరి ఆక్రందన. ఇది ఎక్కడ జరుగుతుందన్న దాని మీద మాకు ప్రశ్న. ఎందుకంటే ప్రతి సంక్షేమ విషయంలో కనుక ఇందాక సురేష్ చెప్పినట్టు సంక్షేమానికి సంబంధించిన ఏ అంశంకైనా సరే ప్రజలకు కష్టం వస్తే జవాబుదారీతనం పవన్ కళ్యాణ్ అని చెప్పారు. ఎప్పుడైతే జవాబుదారీతనం అన్న దగ్గర ఇవాళ మీరు ప్రక్షాళన పెద్దిరెడ్డి గతంలో నాగబాబు గారు మీ పార్టీలో 2nd ప్లేస్లో ఉంటాడు. ఆయన ఎమ్మెల్సీ కాకమునుపు పెద్దిరెడ్డి గారి అటవీ పరిసర ప్రాంతాల మీద జరిగింది. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి తమ్ముడో అన్నయ్య ఆయనది కడప పరిసర అటవీ ప్రాంతాల మీద ప్రభుత్వపరమైన చర్యల విషయంలో ఎక్కడికక్కడ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ అయిన తర్వాత ఏం చెప్పాలా? సో ఇలాంటివన్నీ మీకు జరుగుతున్న దగ్గర ఇవాళ ఎలివేషన్స్ కోసం మళ్ళీ పెద్దిరెడ్డి గారు మీ చర్యలు అంటే ఇండైరెక్ట్ ఎలివేషన్స్ అనేవి కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు తిరుమల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాటికి వెళ్ళారు. అక్కడ అటవీ సంపదని పరిరక్షించడానికి శేషాచలం అడవుల్లో ఉన్న అరుదైన సంపద మంది. దానికి నిన్న ఆ దొంగలకి కనీసం జియో ట్యాగ్ ఇచ్చారా సార్? QR కోడ్ ఇచ్చారా? లేకపోతే చెట్లని జియో ట్యాగ్తో పరిరక్షిస్తామని చెప్పారా? లేకపోతే డ్రోన్ లాంటి దగ్గరేసి ఇక మేటి నుంచి పర్యవేక్షణ ఏదో దొరికితే చెముడీలు తీస్తామన్నది ఒక గజెట్ తీసుకుని వెళ్ళారా? లేదంటే ప్రభుత్వం ఒక ఆదాయ వనరుగా చూస్తున్న దగ్గర ఈ శేషాచలంలో ఒక 500 ఎకరాలో లేదా 200 ఎకరాల్లో ప్రభుత్వం ఆక్షన్ ఇస్తుంది. దీనికి ఈ విధంగా గస్తీ కార్యక్రమాలు ఉంటాయి, దీన్ని ఈ విధంగా పరిరక్షిస్తాం, ఇక్కడ ఎవరైనా అన్యాక్రాంతం చేస్తే ఖచ్చితంగా క్షమించం అని చెప్పే ఉదంతం ఏదైనా ఉంటే ఈ గజెట్ పరంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఇది లేకుండా ఏ ప్రాతిపదిక మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి అంతకన్నా ఇంకేం లేదు మా దగ్గర. రైట్, ఓకే. వంశీ రెస్పాండ్ అవుతారా? ఒక్క నిమిషం సురేష్ ఇస్తాను మీకు. సురేష్ గారు రెస్పాండ్ అయినా మాట్లాడతాను. వర్మ గారు ఓకే, మాట్లాడండి. చాలా అంశాలు అయిందా మాట్లాడారు కదా ప్రసాద్ గారు, మీరు మాట్లాడాక ఆయన మాట్లాడతారు. అదే ఆయన ఒకసారి సురేష్ గారు రెస్పాండ్ అయ్యాక మాట్లాడతానండి. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఆల్రెడీ మీకే కదా ఈయన కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే దానికి స్పందించడానికి తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఇష్టపడదు. వాళ్ళు తిరిగి ప్రత్యర్థికి పార్టీకి ఆరోపణలు చేస్తారంతే. సమాధానాలు ఇచ్చేటువంటి ఆ రకమైనటువంటి ఆలోచన భావన వీళ్ళకి లేనటువంటి పరిస్థితి. మేము ఇప్పుడు ఇందాక వంశీ గారు ఏమన్నారు, ఎందుకు ప్రజల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం పైన ఎందుకు వ్యతిరేకత వస్తోంది అంటున్నారు. ప్రతి మాట ఈరోజు ఈ కూటమి పార్టీలు 3 పార్టీలు తప్పినటువంటి పరిస్థితుల వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. శాంతి భద్రతలు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు? మహిళలు స్వేచ్ఛగా తిరిగేటువంటి కఠినమైన చట్టాలు నేను తీసుకొని వస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి ఒక కఠినమైన చట్టం ఏమన్నా తీసుకొచ్చి కాదు. పెద్దిరెడ్డి గారికి ఏంటి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని ప్రచారం జరుగుతుంది. చెప్తాను సార్. ఈరోజు ఒక్క ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు చేయకపోగా ఆయన బాధ్యతాయుతంగా నేను బాధ్యుణ్ణి అనేసి చెప్పి ఈరోజు హామీల మీద కనీసం స్పందించడం లేదు. విషయం చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఎలక్షన్ల సమయంలో అప్పులు అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, మేము సంపద సృష్టిస్తాము, సృష్టించినటువంటి సంపద ప్రజలకు పంచి పెడతామన్నారు. అధికారంలోకి వచ్చిన మీ ప్రకటనలు ఏ రకంగా ఉన్నాయి? మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రకటనలు కనీసం మీకైనా గుర్తుందా? నిరుద్యోగ భృతి బాబు గారు వస్తానే 3000 వస్తున్నాయి, 20 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి, అన్నదాతకి 20,000 పడిపోతున్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు 4,000 నెల ఛాన్స్ కొట్టేశారు. బీసీలు 4,000 రూపాయలు అన్నారు. బీసీ చట్టం అన్నారు. బీసీలకి 1.5 లక్షల కోట్లు ఖర్చు పెడతా అన్నారు. కాపు సామాజిక వర్గానికి 15,000 కోట్లు అన్నారు. ఇవన్నీ మీకు చెప్పిన మాటలు కదా. మేము ఇవ్వడుగుతున్నాం అంటే 18 నెలలు కూడా మీరు చేయకపోతే అంటే రేపు ఎన్నికల సమయంలో చేస్తారా? చంద్రబాబు నాయుడు గారికి మొదటి ఎలక్షన్ నుంచి ఇప్పటి వరకు వారికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఎలక్షన్ కోసం ఏది పడితే అది ఎడాపెడా మాట్లాడడం. అంతకుముందు కలర్ టీవీలు ఇస్తామన్నారు, స్మార్ట్ ఫోన్లు ఇస్తానన్నారు, ఇష్టారీతిని చెప్పారు. 2014లో చెప్పారు బుల్లెట్ ట్రైన్ వస్తుంది ఆంధ్రాకి అని. బుల్లెట్ ట్రైన్ ఇప్పుడు చెప్తున్నారు మళ్ళా బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తాం మేము అని. సార్ ఇక్కడ మాటలు చాలా గొప్పగా మాట్లాడతారు కానీ చేతల్లోకి వచ్చేసరికి అవి జరగట్లా.
ఎందుకు జరగట్లేదు 18 నెలలుగా? ఇప్పుడు నేను చెప్పింది ఏది అబద్ధం కాదే. ఎందుకు మీకు 18 నెలల టైం కావాలి అంటే 18 నెలల్లో మీరందరూ రాష్ట్ర ప్రజలను మోసం చేయనట్టే కదా. ఇది ఎందుకు ఒప్పుకొని అంటున్నారు? మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం, మేము చెప్పింది కాదే. ఈరోజు మమ్మల్ని మీరు నిందలేస్తున్నారు. అఫ్కోర్స్ మేము ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో నిందల వల్ల ఉపయోగం లేదు కదా. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు కదా, మీరు కూడా నిరూపించుకోకపోతే ఇంక ప్రజలు ఎవరిని అడుగుతారు? ఇందాక మా సోదరులు మహేష్ గారు పీపీపీ పైన అవగాహన తెచ్చుకోవాలి వీళ్ళు అన్నారు. పీపీపీ పట్ల అవగాహన ఉంది, లేకేం మాట్లాడట్లా. అయితే భారతదేశంలో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాలు కావచ్చు, ఆ రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు, సామాజిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్య సదుపాయాల పరిస్థితులు వేరు. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి వేరు. ఈరోజు 1,60,00,000 మంది ప్రభుత్వ వైద్యం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు చూసుకోండి, 1,60,00,000 మంది కుటుంబాలకి ఈరోజు ప్రభుత్వ వైద్యం అవసరమైనటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు, అప్పులు అయిపోతుందని. ఈ రోజు మీరు చేసేటువంటిది ఏంది? అప్పులు కాదా? మీరేమన్నా సంపద సృష్టిస్తామని చెప్పిన మాటలో భాగంగా కరెన్సీ నోట్లు పుట్టేటువంటి చెట్లను ఏమన్నా నాటుతున్నారా? కాదు కదా. నేను ఇక్కడ స్పష్టంగా అడిగేది ఏంటంటే, ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇతర రాష్ట్రాలతో ఆర్థిక పరిస్థితిని పోల్చండి. ఓకే, ఈ రోజు పేదలకి వైద్యం ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే స్పష్టంగా దొరుకుతుంది. మెడికల్ కాలేజ్ సీట్లు ప్రైవేట్ కన్నా ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే పేద ప్రజలకు అందుతుంది. ఇది స్పష్టం, ఇది చాలా క్లియర్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది, మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే రన్ చేస్తుంది. అంతెందుకు, మీరు రాజధానిని లక్షల కోట్లతో నిర్మిస్తామంటున్నారు, మరి మీకెందుకు 5,000 కోట్ల ఖర్చు అయ్యేటువంటి మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యత భారం అవుతుంది? అంటే మీకు అవసరం లేకపోతే, దీంట్లో ఏ రకంగా దోపిడీ చేసుకోవడానికి అవకాశం లేకపోతే ఇది ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి దీన్ని వ్యాపారం చేస్తారు. ఈరోజు అమరావతిలో మీకు కాంట్రాక్ట్ల పేరుతో దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి లక్షల కోట్లు అక్కడ కేటాయిస్తారు.